శ్రీ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి కార్యక్రమంలో హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, చూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమైన పెద్దలు పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి.